హాయ్ ఫ్రెండ్స్. జిమ్మీ శారీస్ అలాగే జిమ్మీ క్లాత్ అయితే బాగా ట్రెండ్ అయిపోయింది కదా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అంతలక్క. సో అదే క్లాత్ తోటి అయితే నేను ఒక కస్టమర్కి ఒక చిన్న బేబీకి అయితే ఈ ఫ్రాక్ కుట్టానమాట. క్లాసీగా ఉందన్నమాట. అంటే చాలా బాగుంది క్లాత్ కూడా, కలర్ కాంబినేషన్ కూడా. ఇది ఎలా కుట్టాలో ఎలా కట్ చేస్తానో వీడియోలో చూడండి. వీడియోలో కంటే కూడా రియల్గా అయితే చాలా బాగుంది. చూసిన వాళ్ళందరూ అడిగారనమాట. క్లాత్ అనేది జిమ్మీ శారీస్ ఎలా ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది. సో ఈ క్లాత్ వచ్చేసి జిమ్మీ క్లాత్ అనమాట. ఇది వచ్చేసి నేను ఈ ఫ్రాక్కి మొత్తం అయితే పెద్ద పన్నా కాబట్టి 2 మీటర్స్ తీసుకున్నాను. 2 మీటర్స్ తీసుకొని నాకు సైజు ఇవ్వకుండా ఓన్లీ టేప్ కొలత తీసుకున్నాను కాబట్టి, సో పాపకు వచ్చేసి నడుము దగ్గర నుంచి అంటే కింద కాళ్ళ వరకు వచ్చేసి 20 సైజ్ అయితే 20 ఇంచెస్ సైజ్ తీసుకొని కట్ చేస్తున్నా. 20 సైజ్ నుంచి సేమ్ లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జిమ్మీ క్లాత్ కట్ చేశాను. సో అది కట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా బ్లౌజ్ కటింగ్ అనమాట. ఇది అంటే బ్లౌజ్తో పాటు నేను పై బాడీ వరకు దీని కొలత అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అంటే మొత్తం ఫ్రాక్ అంతా నేను టేప్ తోటి కొలతలు తీసి పెట్టుకున్నాను. కానీ ఫ్రాక్కి మొత్తం అంటే నాకు ఆ సైజు బ్లౌజ్ కూడా ఉంది కాబట్టి నేను ఈ బ్లౌజ్ తోటి అయితే మీకు ఈజీగా అర్థం కావాలని చెప్పేసి నేను బ్లౌజ్తో పాటు ఇది కట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, చంక దగ్గర అలా పెన్నుతో డాట్ తీసుకొని మళ్ళీ సైడ్లో ఇలా మొత్తం అంతా షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని మన బ్లౌజ్ దగ్గర ఉన్నామంటే చాలా తొందరగా కటింగ్ అనేది మీకు అర్థమవుతుంది. సో అలా మొత్తం అంతా డాట్స్ పెట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా అయితే మీరు షేప్ ఇచ్చేసి ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది సింగిల్గా కట్ చేసుకోవాలి. చంక దగ్గర అయితే మాత్రం 2 జాయింట్ కట్ చేసుకొని కట్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసింది నేను కట్ చేసింది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం స్టార్ నెక్ లాగా వీ షేప్లో అయితే ఇచ్చేసి కట్ చేస్తున్నాను అనమాట. పెన్నుతో గీసుకోవచ్చు, లేకపోతే చాక్ పీస్తో గీసుకోవచ్చు అనమాట. కట్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ కట్ చేసాం కదా, లైనింగ్ కట్ చేసినప్పుడు మనం మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఫ్రాక్ కుట్టాలని ఆ క్లాత్కి వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత దానిపైన మెయిన్ క్లాత్ని పెట్టేసి మొత్తం అంతా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది. రెండు ఒకేసారి లైనింగ్ మామూలు క్లాత్ రెండు కట్ చేశారంటే కొంచెము హెచ్చులు తగ్గులు వస్తుంది అనమాట. అలా కాకుండా ఈ విధంగా మొత్తం అంతా జాయింట్ చేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చేసేసుకొని నేను వాటిని తిప్పేసేసి మొత్తం అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే జిప్ ఇస్తున్నాను. ఉక్సు పెడితే కొంచెం ఓల్డ్గా ఉంటుందని చెప్పేసి జిప్పు పెడుతున్నాను అనమాట. ఈ జిప్పు కూడా సింపుల్గా వేస్తున్నాను. మామూలుగా అయితే కొన్ని జిప్పులకి అయితే అసలు కనిపించకుండా లోపలిగానే మనం చేయాలన్నమాట. కానీ నేనైతే మామూలుగా అయితే జిప్ వేసాను. ఇక దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి బొందలు అనమాట. ఎందుకంటే ఇది జిమ్మీ క్లాత్ కాబట్టి కొంచెం హెవీగా ఉండాలని చెప్పేసి పెద్ద సైజు బొందలు కుట్టాను అనమాట. కుట్టిన తర్వాత మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ జాయింట్ చేసేసుకొని ఇలా పెట్టాను కదా. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి బాహుబలి హ్యాండ్స్ కుట్టమన్నారు కాబట్టి, సో లైనింగ్ సేమ్ మనం బ్లౌజ్ సైజ్ అయితే కట్ చేసుకొని 10 ఇంచులు మామూలుగా అయితే పొడవు అయితే పెడుతున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే మొత్తం కుచ్చి పోసుకొని బాహుబలి హ్యాండ్స్కి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టుకొని మనం మెయిన్ ఫస్ట్ అయితే లైనింగ్ ఏదైతే కట్ చేసుకున్నామో దానిపైన ఇలా పెట్టేసుకొని మొత్తం హెచ్చులు తగ్గులు లేకుండా కట్ చేసుకొని ఈ విధంగా అయితే నేను హ్యాండ్ దగ్గర పట్టిలాగిచ్చేసి హ్యాండ్స్ అయితే ఇలా కుట్టాను అనమాట. సో ఇప్పుడు మామూలుగా అయితే మనం ఫ్రాక్కి లంగా టైపు కింద అటాచ్ చేయాలి కాబట్టి సన్నగా కుచ్చి పోసుకొని మనం 2 మీటర్లు ఏ క్లాత్ అయితే తీసుకున్నామో జిమ్మీ క్లాత్, ఆ క్లాత్ని మొత్తం సన్నగా కుచ్చి పోసేసుకొని లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ని 2 కలిపేసి ఇలా జాయింట్ అయితే చేసుకున్నాను అనమాట. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా ఉందో, ఫినిషింగ్ చాలా బాగుంది కదా. ఇంకా అయితే దీన్ని ఇంకా వర్క్ ఉంది, ఎందుకంటే మొత్తం ఫినిషింగ్ అయితే టోటల్గా అయితే అవ్వలేదన్నమాట. ఇది సాదాగా ఉంది కాబట్టి కొంచెం దీనికి నేను లేస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సేమ్ కలరు గోల్డ్ అండ్ ఎల్లో మిక్స్ ఉందన్నమాట. ఈ క్లాత్ అయితే చూసారు కదా, షైనింగ్ మీకు అర్థమవుతూ ఉంటుంది. షైనింగ్ క్లాత్ బాగా కనిపిస్తుంది అనమాట. ఫుల్ షైనింగ్ ఉందన్నమాట. అదే కలర్ మ్యాచింగ్ అవ్వాలని చెప్పేసి నేను లేస్ అయితే కూడా ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఫైనల్లీ డ్రెస్ అవుట్ఫిట్ అనేది చాలా బాగుంది. కుట్టిన తర్వాత నేను అక్కడ బయట పెట్టేస్తే చాలా మంది అడిగారు. సో క్లాత్ కూడా చాలా బాగుంది. రియల్గా అయితే చాలా బాగుంది వీడియోలో కంటే కూడా. అసలు రియల్గా చూస్తే మాత్రం ఈ ఫ్రాక్ని అయితే అస్సలు ఎవరు వదిలిపెట్టరు. కానీ పాప కోసమని కుట్టానమాట. వాళ్ళ మమ్మీ నాకైతే సైజ్ చెప్పేసి పాపకి ఇంతకుముందు ఎప్పుడు ఆ పాపకి కుడుతుంటాను కాబట్టి, సో తనే నాకు కస్టమర్ కుట్టమని చెప్పింది కాబట్టి పాప కోసం అయితే కుట్టానమాట. సింపుల్గా మనం ఫ్యాబ్రిక్ తెచ్చుకొని ఇలా ఫ్రాక్ ఇంట్లో మిషన్ కుట్టుకునే వాళ్ళకైతే కనుక ఇలా చూసేసి మీరు కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, మీకు ఐడియా కూడా వస్తుందన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం మీరు తప్పకుండా వెయిట్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఇలా వీడియోలు చూడండి. సరే కదా, నిజంగా చాలా బాగుంది. ఇక ఫైనల్గా అయితే నేను ఇలా పెట్టేసి దీన్ని తగిలిస్తాను అనమాట. ఎందుకంటే అలా తగిలిస్తే వచ్చిపోయే వాళ్ళందరూ చూస్తారు కాబట్టి మళ్ళీ చూసి అదే ఇంకొక ఫ్రాక్ అయితే కుట్టించుకుంటారనమాట.
నిజంగా ఎంత బాగుందో. చిన్నపిల్లలు అప్పుడైతే మా పిల్లలకి అన్నీ ఎక్కువ ఒక జీన్స్ తప్ప బాకీ మొత్తం అన్ని మోడల్స్ అయితే నేను కుట్టే వేసేదాన్ని అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.